గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కాంగ్రెస్ వడ్డేపల్లిని చాకచక్యంగా గాంధీ భవన్ కి తీసుకొచ్చింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. వారిని కాంగ్రెస్ లోకి రప్పించేందుకు మంత్రి జూపల్లి చేసిన ప్రయత్నం ఫలించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గెలిచిన వారిలో ఒక కౌన్సిలర్ వడ్డేపల్లి శ్రీను గతంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ మంద జగన్నాథం వర్గీయుడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన హస్తం పార్టీ గూటికి చేరారు. నిజానికి వడ్డేపల్లి రాజకీయం నిన్నటి నుంచి ఆసక్తికరంగా మారింది. 10 వార్డులు గాను 8 వార్డులను ఏఐఎఫ్బి పార్టీ గెలిచింది. వాళ్ళంతా తమ వర్గమే అని కవిత అంటుంటే కాదని స్వతంత్ర అభ్యర్థులు కౌంటర్ ఇచ్చారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కాంగ్రెస్ వడ్డేపల్లిని చాకచక్యంగా గాంధీ భవన్ కి తీసుకొచ్చింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, వడ్డేపల్లి మున్సిపాలిటీపై నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ కి మరి కాసేపట్లో తెరబడబోతుంది. నిన్న జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో మొత్తం అక్కడ 10 కౌన్సిలర్లు గెలిచారు. ఆ 10లో 8 మంది స్వతంత్ర అభ్యర్థులుగానే ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి సింబల్ మీద గెలిచినటువంటి వాళ్ళంతా జరిగినటువంటి చర్చ ఇవంతా తెలిసింది. అయితే ఆ 8 మంది కూడా కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరితో పాటు మరొక మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా గెలిచారు. మొత్తం 10 మందిలో 9 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే అవుతున్నటువంటి నేపథ్యంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయింది. మరి కాసేపటి ఇప్పటికే వడ్డేపల్లిలో గెలిచినటువంటి కౌన్సిలర్లంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 16వ తేదీ జరిగేటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద కూడా ఇప్పటికే ఈ స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు వైస్ చైర్మన్ కావాలనే దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పిలిచి వీళ్ళందరికీ కండువా కప్పాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా చేరిపోయింది. ఓకే చారి.